ఇవి చిన్నపిల్లాడివిలా ఉన్నాయి. ఏదో ఒకటి ఇవిచ్చి పని వదిలించుకోవాలి. ఈ టైంలో పైనుంచి వస్తున్నావేంటి? అడిగేది నిన్నే. తిన్నది సరిగా అరగలేదు. డైజెషన్ కోసం పైన వాకింగ్ చేస్తూ తిరుగుతున్నాను. సారు ఏంటి సార్ ఇది? అసలు ఈ డెకరేషన్లన్నీ అనవసరం అండి. అనవసరం అంటావేంటి సతీ? మీరు అందరూ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ ఇంటికి కొత్త కళ వచ్చేసిందండి. ఆ కాలం ముందు ఇవన్నీ ఎందుకండి? బాయ్ బంగారం. తమ్ముడు కోసం ఉయ్యాల నేను డెకరేట్ చేస్తాను. ఓకే బంగారం, పర్మిషన్ గ్రాంటెడ్. చేసేయ్. ఏవండి, మీకు కాఫీ టీ ఏమైనా కావాలా? ఏమొద్దు. కనయ్య నీకు? ఇప్పుడే కదా వదినా, 5 నిమిషాల ముందు జ్యూస్ తాగాను. దానికి ముందు అర గ్లాస్ సేమియా తాగాను. దానికి ముందు 3 బొబ్బట్లు తిన్నాను. చిన్న గ్యాప్ ఇద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కాఫీ తాగుతాను. ఓకే? షాక్ అయ్యావా? నా తమ్ముడి మాటలు అలాగే ఉంటాయి. నువ్వు పని చేయి. బాబాయ్, ఈ బెల్ల నువ్వు దివవా? డెకరేషన్ నువ్వే చేస్తానన్నావుగా. నేను ఊతే ఇంక నువ్వు చేసేదే ఉందిరా. నేను ఊదితే బెలూన్స్ యాపిల్ సైజ్ లో మాత్రమే వస్తాయి. నువ్వు ఊదితే వాటర్ మెలన్ అంత పెద్ద సైజ్ లో ఉంటాయి. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా బాబాయ్. నన్ను పొగిడేసి నా చేత పనులు చేయించుకుంటున్నావు కదా, తెలివైన దానివే. అందరికి తెలిసిన విషయాన్ని మళ్ళీ నువ్వు చెప్పడం ఎందుకు బాబాయ్? పంచలేయడం మీకే కదండి, పాపకు కూడా తెలుసు. సతీ, నువ్వు పంచి చెప్పండి సారు, ఏం చేయాలో. ఈ ఏదో బిల్డప్ లాపి నోరు మూసుకొని పని చేసుకో. అలాగే సారు. రండి రా ప్రణతి. అత్తయ్య. హాయ్ ఆరాధ్య. ఈ కవర్ ఏంటి అత్తయ్య? నీకు తమ్ముడు పుట్టాడు కదా, వాడి కోసం డ్రెస్ తెచ్చాను. మరి నాకేం తెలియదా? ఇవి నీకోసం. థ్యాంక్ యూ. బాబుని రెడీ చేశారా వదినా? బాబుని రెడీ చేస్తున్నారు. అవునా? అయితే నేను వెళ్ళి చూసొస్తాను. రే, ఇక్కడే నిలబడ్డావేంట్రా? అమ్మ లోపల ఉంది, వెళ్ళు. ఆరాధ్య, పల్లవి సిస్టర్ ఎక్కడుంది? నేను తమ్ముడు కోసం చేస్తున్న పనులు బిజీగా ఉన్నాను. నాకు తెలియదు మావయ్య. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందుగా మా అమ్మనో అవని వదిన్నో అన్నయ్య గురించో అడుగుతారు. పల్లవి గురించి అడిగేవాడిని నిన్నే చూస్తున్నాను.
ఇంట్లో నేను కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళానని డౌట్ వస్తుంది. ఛ! వీడింకా రాలేదేంటి? నేనొచ్చి చాలాసేపు అయింది, ఇంత లేట్ ఏంటి? నా కోసం వెయిట్ చేస్తావా లేదా అని టెస్ట్ చేయడం కోసమే లేటుగా వచ్చాను. నేను అడిగింది తెచ్చావా, లేకపోతే కొంచెం టైం కావాలని రిక్వెస్ట్ చేయడానికో, కుదరలేదు సారీ అని చెప్పడానికో వచ్చావా? లేదు, ఇవ్వలేను అంటే ఊరుకోనని చెప్పావు కదా. నేను చెప్పింది గుర్తుంది అంటే నేను అడిగింది తెచ్చావన్నమాట. తీసుకో. నేను అడిగింది క్యాష్, గోల్డ్ ఇచ్చావేంటి? ఈ గోల్డ్ వాల్యూ నువ్వు అడిగిన దానికన్నా 2 lakhs ఎక్కువగానే ఉంటుంది. ఇచ్చింది గోల్డ్ కాబట్టి అమ్ముకుంటే డబ్బొస్తుంది, ఉంచుకుంటే వాల్యూ పెరుగుతుంది. డైలాగ్ బాగుంది. మూవీస్ ఎక్కువగా చూస్తావన్నమాట. ఓకే, నా లైఫ్ని డ్యామేజ్ చేసావు సరే, నీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా, లేక నన్ను మోసం చేసినట్టే నీ హస్బెండ్ని కూడా? Shut up! నా గురించి, నా లైఫ్ గురించి నీకు అనవసరం. నువ్వు అడిగింది ఇచ్చాను, దట్స్ ఇట్. మళ్ళీ నాకు కాల్ చేయకు, నన్ను కలవాలని కూడా ప్రయత్నించకు. ఈ గోల్డ్తో నన్ను అవుట్ చేయాలనుకుంటున్నావా? ఇలాంటి చిన్న చిన్న బిస్కెట్లతో నా ఆకలి తీరదు కదా. ఓ ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఏమైందో చెప్పు. ఏరా, ఏడవకూడదు బుజ్జి. మీ ప్రణతి అత్త నీ కోసం తెచ్చిన డ్రెస్ ఎంత బాగుందో చూడు. ఊరుకో నాన్నా. వదినా, ఇలా ఇవ్వదునా. ఈ రోజు నీ బార్సాలు కదా, హ్యాపీగా ఉండాలి గాని ఇలా ఏడవకూడదు నాన్నా. నేను నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఇలా ఏడవచ్చో చెప్పు. ఊరుకో నాన్నా. ఓ ఊరుకో నాన్నా. అయ్యో, అయ్యో, ఏంటి బాబు ఏడుస్తున్నాడు? ఏమో తెలియదునా. ఓ, నో, నో, నో. ఓ, 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 ఓ. చూసావా ప్రణతి, అవని అక్క ఎత్తుకోగానే ఏడు పాపేశాడు. వాడు అక్కకి ఆరాధ్యకి బాగా అలవాటైపోయాడు. నేను 4 రోజులు ఇక్కడే ఉంటే నాకు కూడా అలవాటైపోతాడు. నేన్రా నీ పెద్దమ్మని. చూడు, ఇటు చూడు. శ్రేయ, బాబుకి దిష్టి చుక్క పెట్టి పాలు పట్టించి తీసుకురా. సరే అక్క. ఓ నాన్నా. ఉదయం నుంచి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఏయ్,
ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను. పనుండి బయటికి వెళ్ళాను. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని బయట పనులేంటి నీకు? దేశాన్ని ఉద్ధరించే పనులు ఏమైనా ఉన్నాయా? అంత సీన్ లేదు కదా నీకు. నేను అడిగింది యాదవ లుక్కులు, తొక్కలో ఎక్స్ప్రెషన్లు కాదు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలనే కదా అడుగుతున్నాను. మనకున్న ప్రాబ్లమ్స్, తలనొప్పులు అన్నీ పోవాలని గుడికి వెళ్ళొచ్చాను. అయ్యా బాబోయ్, నా పెళ్ళ ఉన్నట్లు నుంచి ఇలాంటి కొత్త మాటలు, మంచి మాటలు వింటున్నానేంటయ్యా దేవుడా. నువ్వు ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడమే నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది నువ్వు గుడికెళ్ళి దేవుడికి మొక్కుకొని వచ్చావా? నేను మరీ నీకంత యదవలా కనిపిస్తున్నానా నీకు? నిజంగా గుడికెళ్ళావా? గుడికెళ్ళాను. పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దయ్యాలు వేదాలు వల్లించడం అన్నమాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. అదేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. నేనంటే నీకు చాలా వెటకారంగా ఉంది. నిజంగానే నువ్వు గుడికెళ్ళి అందరూ బాగుండాలని కోరుకునేంత మార్పు వస్తే నేను పెళ్ళంలా చూడను. నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తించల్లుకొని నిన్ను దేవతలా పూజిస్తాను. నువ్వు గుడికెళ్ళావని చెప్పిన దగ్గర నుంచి తెగ ముద్దు చేస్తున్నావు డార్లింగ్. కమాన్ దా. వదులు బావా ప్లీజ్. ముద్దొచ్చినప్పుడు ముద్దెట్టుకోవాలి మరి. బావా మూడ్ లేదు బావా, ప్లీజ్ వదులు బావా. ఇష్టం లేకపోతే కాపురం చేయలేము, పిల్లల్ని కనలేము. అది కావాలని నువ్వే కోరుకున్నావు కదా. బావా కాపురం చేయడం అంటే ఇదేనా మరే? ఫోర్స్ చేయటం కాపురం అవ్వదు. అయితే ప్రేమగా చేద్దాం మరి. కమ్ ఆన్ డార్లింగ్. ప్రేమగా కూడా చేయవన్నమాట. ఓసే ముసలే, ముసలే, ముసలే. నువ్వు నాతో ఏం చెప్పావే? కలిసి కట్టుగా ఉండమని చెప్పావా లేదా? ఇప్పుడు నేను కలిసి ఉంటుంటే మరి నీ మనవరాలు ఏం చేస్తుంది? నువ్వు దాన్ని తీసుకురావాల్సిందే. బెడో ఏ ముహూర్తాన్ని చెప్పాను కలిసి కాపురం చేసుకోండిరా అని. ఈ వెధవ చాదస్తంతో నన్ను చంపేసేలా ఉన్నాడు. అమ్మో, సతే ఏంటి చూస్తున్నావు? బాబుకి దిష్టి పెడుతున్నావా? చచ్చ కాదండి, బుల్లిబాబు గారిది రాజేంద్ర ప్రసాద్ అయ్య గారి మొహంలా కనిపిస్తుంటే చూస్తున్నానండి. బాబుకి దిష్టి చొక్క పెట్టారు కాబట్టి ఎవరి దిష్టి తాగలదండి. సత్తే నువ్వు కత్తి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. బాబుని ఉయ్యాల్లో వెయ్యండి. శ్రేయ బాబుని ఉయ్యాల్లో వేయమ్మా. అక్క, బాబుని నువ్వే ఉయ్యాల్లో వేయి. నువ్వే వేయాలి శ్రేయ. అవునమ్మా, తల్లివి నువ్వే వేయాలి. నీ బిడ్డను నువ్వేస్తేనే మంచిది. తల్లిని నేనే అయినా నా బాబుకి పునర్జన్మనిచ్చిన దేవత మా అవని అక్కే.
బాబుకి ఏ మంచి జరగాలన్నా నువ్వే వెయ్యాలక్క. నువ్వే వెళ్ళొదినా. ఉమ్. అవని, తల్లిగా శ్రేయ చెప్తోంది కదా, బాబుని ఉయ్యాల్లో నీ చేతులతో నువ్వే వెయ్యమ్మా. వెయ్యవని. ఓ నాన్నా. చేద్దాము లేదంటే భరత్, చూసావా? ఇంటి మొత్తం మీ అక్కకి పట్టం కడుతున్నారంటే మీ అక్క ఎలా చక్రం తిప్పుతుందో ఇప్పటికైనా అర్థమైందా నీకు? మీరు బాబుకి ఏ పేరు పెట్టాలో నిర్ణయించుకునే ఉంటారు కదా, ఆ పేరు బాబు చెవిలో 3 సార్లు చెప్పండి. అమ్మా, నాన్న పేరు కలిసి వచ్చేలా పేరు పెడదాం అనుకున్నాం కదా. బాబుకి నువ్వే ఆ పేరు చెవిలో చెప్పమ్మా. రే, నువ్వు శ్రేయ చెప్పండ్రా. లేదత్తయ్య, పెద్దవాళ్ళు మీరు చెప్తేనే బాగుంటుంది. మీరు చెప్పండి అత్తయ్య. సరే. రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్. ఇప్పుడు నేను పిలుస్తాను. తమ్ముడు రవీంద్ర ప్రసాద్, తమ్ముడు రవీంద్ర ప్రసాద్, తమ్ముడు రవీంద్ర ప్రసాద్. శ్రేయా, శ్రీకర్ మీరు కూడా చెప్పండి. లేదొదినా, ముందు అన్నయ్య నువ్వే వాడి పేరు చెప్పాలి. మ్. ఆ తర్వాతే మేము. రండి. రండి. రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్. రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్. ఒక్కరొక్కరుగా వద్దండి, టైం అవుతోంది. అందరూ ఒకేసారి చెప్పండి. రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్, రవీంద్ర ప్రసాద్. హలో, నువ్వేంటి చెప్పవా? నిలబడి చూస్తున్నావేంటి? చెప్పు.